వాళ్ళ ప్రశాంత్ అన్న నువ్వు పెద్ద లీడర్, నేను నన్ను ఎందుకు కడితే? మరి ప్రశాంత్ అన్న సీనియర్ లీడర్, ఆయన 3 సార్లు 4 సార్లు గెలిచాడు, నేను 2 సార్లు గెలిచాను, నన్ను అడిగితే ఉంటుంది. కానీ విషయం చెప్తున్నా, మీరు మాకంటే సీనియర్ కాబట్టి కొన్నైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. అంతే, అదే నేను మీకు చెప్పేది. ఎందుకంటే మీరు సీనియర్ కాబట్టి మంచి సూచన ఇవ్వండి, మీ అనుభవాన్ని అంటే అంత రంగరించి ఒక మంచి సూచన ఇస్తే ప్రభుత్వం ఇంకా మంచిగా బ్రహ్మాండంగా చేసడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా రేపు తెల్లారితే నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో దానికి అబద్ధాలు ఎందుకు, ఉరికిలాడేందుకు, ఉలికిపాడేందుకు? ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలకు నచ్చింది అనుకో, ఎవరికి నష్టం వాళ్ళకి ఓట్లు వేసుకుంటాం. దానికి మీకు అంత ఇబ్బంది ఉన్నది. ఏదో ఇప్పుడే ఎలక్షన్లు వచ్చాడు పొద్దుగాల వాళ్ళు మక్కలు తీసుకొచ్చి ఆడవస్తే నాకు నిజంగానే బాగా అనిపించింది. ఎందుకంటే నేను మక్కలు తీసుకొచ్చి మీరు తెచ్చినారు, మీరే పట్టుకుని వచ్చి ఆడవచ్చారు. నేను చూడలేదా? నేనే చూసిన మీరు మక్కలు పట్టుకొని రాగా. మీరు మక్కలు పట్టుకొని వచ్చినప్పుడు నేను విజయన్న మాట్లాడుతూ, విజయన్న మంచిగా ఇప్పుడు విప్ అవుతాడని వచ్చింది మాకు న్యూస్. విప్గా చీఫ్ విప్ అయినా మంచిదే. అయితే మేము ఇవాళ పొద్దున సార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న పండిస్తున్నటువంటి రైతుల యొక్క బాధలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక డెమాన్స్ట్రేషన్ చేసినాం సార్. ఆ మక్క కంకులు పట్టుకొని, మక్క సంచి పట్టుకొని వస్తే, ప్రభుత్వ దృష్టికి వస్తే తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారేమో నాకు ఆశతోటి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా డెమాన్స్ట్రేషన్ చేసినాం. అయితే మేము హౌస్లోకి రాకున్న మొదలే గేట్ మొదలు ఆ మార్షల్స్ మా దగ్గర ఉన్న దాన్ని తీసి కింద పడే మూలంగా ఆ మక్కలు కింద పడ్డాయి సార్. అంతేగాని మేము కింద పడగొట్టలేదు సార్. మేము రైతుల కోసం చేసిన ప్రయత్నం మీ దృష్టికి వచ్చింది, ప్రభుత్వ దృష్టికి వచ్చింది. తొందరగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు, దానికి చాలా ధన్యవాదాలు. మార్షల్స్ చేయడం మూలంగానే, మార్షల్స్ కింద పడేయడం మూలంగానే మక్కలు కింద పడ్డాయి సార్. థ్యాంక్ యూ. ఇది నేను సెట్ చేయడానికి, రికార్డ్ సెట్ చేయడానికి చెప్తున్నా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయ్యి 2 రోజులు అయింది. ఇప్పుడిప్పుడే మక్క పేరెంలో ఇది కోసులు స్టార్ట్ అయింది. ఇలా మేము రైతు బిడ్డలమే, మా ప్రాంతంలో మాకు కూడా వ్యవసాయం ఉంది, మాకు కూడా పొలాలు ఉన్నాయి, మాకు కూడా మక్క పేరెంలు ఉన్నాయి. మేము కూడా రైతుల కోసం అనేక పోరాటాలు చేసిన వాళ్ళే. ఇవాళ మీ ప్రభుత్వంలో కూడా మీరు ఏం పని చేసిండ్రు, మీరు ఇంత గిట్టుబాటు ధర కల్పించారు, రైతులకు ఇన్ని మోసాలు చేసినారో ప్రత్యక్షంగా చూస్తున్నాను నేను. మీరు చెప్పినట్టు ఏ రోజు కూడా మేము రైతులకు మీరు పత్తి వేయద్దు, పత్తి పెట్టి పరేషాన్ కావద్దు, మీరు వడ్లు పెట్టమని మేము చెప్పలేదు. లేదు వడ్లద్దు, మీరు దొడ్డు వడ్లు పెట్టుండి, లేదు సన్న వడ్లు పెట్టమని మేము ఏ రోజు చెప్పలే. మా ప్రభుత్వం చెప్పలే, మా ముఖ్యమంత్రి చెప్పలే, మా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పలే, మా మంత్రులు చెప్పలే, మా ఎమ్మెల్యే చెప్పలే. కానీ ఆనాడు మీరు మీ ప్రభుత్వంలో అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వంలో ప్రతిసారి ఒకసారి అసలు వడ్లే పెట్టద్దు, అసలు వడ్లు కొనరే, వాళ్ళ కొనటోళ్ళు లేరు, కొనద్దు పెట్టద్దు. వారు వరేస్తే ఉరి అన్నారు, మీరు వరే పెట్టద్దని చెప్పారు. కానీ ఇవాళ ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా కేంద్ర ప్రభుత్వం ఇవాళ బాయిల్డ్ రైస్ తగ్గించినా, ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఏం తిప్పలు పడుతున్నారో పడి ఇవాళ ఏ రైతుకు కూడా ఇబ్బంది కాకుండా, ఏ రైతుకు ఒక వడ్ల గింజ కటింగ్ కాకుండా, ఏ రైతు వర్షాలకు వడ్లు తడిచినా, రంగు మారినా, మొలకొచ్చినా, ముక్కిపోయినా ఇవాళ ఒక గింజ కటింగ్ లేకుండా, ఏ రైతుకు ఇబ్బంది లేకుండా ఇవాళ వడ్లు కొంటా ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ మక్కలు కూడా మొన్న వర్షాకాలం పంటప్పుడు మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. అది వాళ్ళు ప్రత్యక్షంగా చూసారు. మీరు అసెంబ్లీ నడుతూ ఉంటే ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు, లేదు మీ దృష్టికి అయితే వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు, వారి దృష్టికి తీసుకుపోయిండ్రు. మీరు 2వ రోజే ఏం కాకముందే ఒక ఇష్యూ తయారు చేసుకొని మక్కలు పట్టుకొని తీసుకొచ్చి మీరు ధర అక్కడ కూర్చారు. అది ఎంతవరకు కరెక్టో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా మీరు చెప్పారు, కింద పడి మీరు తోపులాడితే కింద పడితే అధ్యక్ష మీరు చెప్పారు ఒకసారి, తోపులాడితే అక్కడే కింద పడితే అయినా అవి ఆ మక్క లోపలికి ఎందుకు రావాలి? మీరు సీనియర్ సభ్యులు, ఇలా మీరు సీనియర్ సభ్యులు, మీరు మక్కలు తీసుకొని హౌస్కి వస్తారు ఎవరైనా?
మక్కలు తీసుకొని అధ్యక్ష మీరు చెప్పిన మక్కలు తీసుకొని అవతలికి వస్తారా అంటే అది మీ 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 విజ్ఞతకే వదిలేస్తున్నా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటే మీరు మక్కలు ఆడేందుకు కింద పడ్డాయి మీరు తీసుకొస్తేనే కింద పడ్డాయి మక్కలు వాటికి అవి ఆకాశం మీకు ఊడొచ్చాడ పడ్డాయా లేదు మీకెళ్ళి బయటికి వెళ్ళి వచ్చి మీరు నెత్తికి వచ్చినాయా మీరు మక్కలు తీసుకొస్తే కింద పడ్డాయి ఇలా ఏం కొంపలు మునిగిపోయినాయి మక్కలు పట్టుకొని వచ్చారు ఏం కొంపలు మునిగిపోయినాయి మక్కలు పట్టుకొని వచ్చారు ఏం మునిగిపోలే చూస్తానే నేను రైతు బిడ్డనే మీకంటే ఎక్కువ రైతుల కోసం జైలుకు పోయిన చరిత్ర నాది మీ ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోవాలి మీ ప్రభుత్వం నన్ను జైలుకు పెడితే రైతుల కోసం జైలుకు పోయిన నేను మీ ప్రభుత్వం జైల్లో పెడితే జైలుకు పోయిన నేను మీరే నాకు రైతుల గురించి చెప్పేది మా 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 నియోజకవర్గంలో నేను రైతు నాయకుడిని రైతు బిడ్డను ఏ రైతు కూడా మీరు ఇక్కడ విజయరామనగర్ పోతే మా నియోజకవర్గంలో నన్ను విద్యానాలు ఇస్తారు చిన్నోడి కానీ పెద్ద దాకా ఏ రైతు కూడా నా గురించి ఏ రోజు కూడా తప్ప అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా నేను రైతు కోసమే మాట్లాడతా రైతు కోసమే బతుకుతాం ఇవాళ కూడా నేను చెప్తున్నా ఖచ్చితంగా మే ఎమ్మెల్యేలు మా మంత్రులు కలిసి మార్కెట్ ద్వారా మక్కలు కొనాలని మేము చెప్తాం మీరు మక్కలు పట్టుకోవచ్చుకొని చెప్తానో లేకపోతే మీరు మక్కలు పట్టుకోవచ్చు ఏదో అక్కడ అసెంబ్లీ గేటు ముంగడ నాట్యం చేస్తాం మేమేం చెప్పాం మాకు తెలుసు రైతులకు ఏం చేయాలి రైతులకు ఏం గిట్టుబాటు ధర అని తెలిసినటువంటి వ్యక్తి తెలిసినటువంటి పార్టీ తెలిసిన ప్రభుత్వం ఈ రాష్ట్ర రైతు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి మీరు అది తెలియకుంటుంటే తెలుసుకోండి నేర్చుకోండి అంతేగాని మాకు ఈ రైతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రైతు అన్నిస్తాం రైతు భరోసా ఇస్తాం రైతు బంధు ఇస్తాం మీ లెక్క రైతు బంధు మీ లెక్కనే మేము ఇస్తాం రైతు భరోసా మేమేమి మీరు పట్టుకనే ఎలా అధ్యక్ష సరే ఇవన్నీ గవర్నర్ గారి ప్రసంగంలో వాళ్ళు మాట్లాడిన అన్ని శుద్ధ అబద్ధాలు ఇప్పటికే మీకు అర్థమైంది వాళ్ళు అబద్ధాలు మాట్లాడిందని ఎందుకంటే ఇవాళ 90% అబద్ధాలు వాళ్ళు మాట్లాడినాయి ఇవాళ చెక్ డ్యాములు దానికి మీకు సమాధానం చెప్పిన తర్వాత 6 గ్యారంటీలనే సమాధానం చెప్పిన ఇలా ఏమేమి ఇస్తుంది 10 సంక్షేమ కార్యక్రమాలు అధ్యక్ష 1 కాదు 2 కాదు అధ్యక్ష 10 సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ఇంకా కూడా అమలు చేస్తారు మీరు గట్నే ఏడ్చుకుంటా ఒర్రుకుంటా ఉండరు మేము రోజుకోటి అమలు చేసుకుంటూ పోతాం మరి అవకాశం ఇచ్చిన అధ్యక్ష మీకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ కూనమనేని సాంబశివరావు గారు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు మహేశ్వర్ రెడ్డి గారు మీరు మాట్లాడతారా సార్కి వాళ్ళ మీరు కూనమనేని సాంబశివ గారు అధ్యక్ష మాట్లాడుతున్నారు మీరు రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో పేదలకు భరోసానిచ్చే మార్గ నిర్దేశం ఏది కనబడలేదు అధ్యక్ష గవర్నర్ గారు కేవలం బ్రహ్మలు అవాస్తవాలు అబద్ధాలతో కూడినటువంటి అంశాలను చెప్పించినట్టు కనబడతా ఉంది అధ్యక్ష తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వడంలో గవర్నర్ గారి స్పీచ్లో పూర్తిగా విఫలమైంది అధ్యక్ష
గవర్నర్ గారి ప్రసంగం హామీల ఎగవేతల డిక్లరేషన్ లాగా ఉన్నది తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మరి మార్గదర్శకం ఎక్కడ కనబడలేదు అధ్యక్ష. సర్కారు సొంత డబ్బానే సమస్యల ప్రస్తావన లేకుండా మరి గవర్నర్ ప్రసంగం